హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా సూపర్ 6 హామీలు అమలు చేస్తామని ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే మేనిఫెస్టోలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతి మహిళకి 19 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి మహిళకి కూడా అధికారం చేపట్టిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రవేశపెడతామని గతంలో చెప్పడం జరిగిందండి. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత జరిగినటువంటి మేనిఫెస్టోలో భాగంగా ఇప్పటికే ఏపీ సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆ హామీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ నిధులు కూడా కేటాయించిందండి. 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలకు చెందిన మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు అందించేటువంటి ఈ పథకానికి ఆడబిడ్డ నిధి బడ్జెట్ దీనికి 3,341 కోట్ల రూపాయలను మరి జెండర్ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వమై ఈ యొక్క డబ్బులనైతే కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగానే విధి విధానాలు కూడా తొందరలో కేటాయించేటువంటి అవకాశం అయితే ఉందండి. ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉద్దేశము చూడండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల రాష్ట్రానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే 15 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందండి. మహిళలకి ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా వారికి సాధికారతను అందిస్తుంది. మన సమాజంలో స్త్రీల పాత్ర తల్లిగా, సోదరీమణులుగా, మరి కుమార్తెలుగా కూడా చాలా ముఖ్యమైనది. ఆర్థికంగా నష్టపోతున్నటువంటి మహిళలకు ఈ దశ చాలా మంచిదని చెప్పచ్చు. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం మహిళల్లో స్వావలంబన మరియు స్వాతంత్రం యొక్క ఆలోచనలు ప్రోత్సహించడం. ప్రభుత్వ మహిళలకు నెలవారీ నగదును అందిస్తుంది. ఇది సమాజంలో మహిళలు ఆర్థికంగా ఎదుర్కొన్నటువంటి అసమానత తొలగిస్తుంది. ఈ పథకం ద్వారా మహిళలకు జీవన ప్రమాణాలను కూడా పెంచుతుంది. ఈ డబ్బు ద్వారా మహిళలకు దైనందిన అవసరాలు తీర్చుకోవటంలో ఎలాంటి భారం లేకుండా జీవనాన్ని కొనసాగించవచ్చు. అయితే ఎవరు అర్హులంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు సంబంధించినటువంటి శాశ్వత నివాసి అయి ఉండాలి. దారాఖస్తుదారు సమాజంగా ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారై చెందిన వారై ఉండాలి. ఎవరంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి వారు. ఎవరికి ఆర్థిక సాయం చేస్తుంటే ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా అర్హులే. వారికి ప్రతి నెల డీబీటీ అనగా డైరెక్ట్ బెనిఫిట్ ఖాతా కిందకి ప్రతి నెల వారికి ఖాతాలకు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, విద్యుత్ బిల్లు, అడ్రస్సు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో. ఈ యొక్క ఆడబిడ్డ యొక్క నిధి ఎప్పటి నుండి అమలు చేస్తారు? వచ్చేటువంటి నూతన ఆర్థిక సంవత్సరం నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ఆర్థిక సహాయం పొందుతున్న మహిళలు ప్రతిరోజు కూడా వారిని ఎంతగానో ఈ పథకం ఇప్పటివరకు అధికారిక వెబ్సైట్లో పెట్టబోతున్నారండి. ఖచ్చితంగా మనం ఆడబిడ్డ నిధి పొందాలంటే ఆంధ్రప్రదేశ్ మహిళలు అయి ఉండాలి, శాశ్వత నివాసి అయి ఉండాలి. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో కొన్ని కోట్ల మంది మహిళలు ఉన్నారండి. వారందరూ కూడా అర్హులే. అయితే ఈ పథకం యొక్క అధికారిక వెబ్సైట్ సందేశం ద్వారా ఈ స్కీమ్ ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి తొందరలో విధి విధానాలు అయితే ప్రకటించబోతున్నారు. అందుకేనండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సమాచారాన్ని ఇంకా కూడా వీటినన్నింటినీ కూడా ప్రవేశపెట్టబోతున్నారండి. ఏమైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పథకాన్ని అమలు చేస్తామని సూపర్ 6లో భాగంగా ఇప్పటికీ అనేకమైన సంక్షేమ పథకాలు అయితే అమలు చేయటం ప్రారంభించారు కూడా. కాబట్టి ఫ్రెండ్స్, మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ కనుక మీరు చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనా మీకు ఆధార్ కార్డుకు పాన్ కార్డు లింక్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈకేవైసీ ఇవన్నీ కూడా చేసుకోండి. తొందరలో వచ్చే సంవత్సరం నుంచి స్కీమ్ అమలు అవుతుంది.